రేవంత్ సర్కార్కు తెలంగాణ ఏటీఎంల మారిందన్నారు బీఆర్ఎస్ నేతలు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జిషీట్లో రేవంత్ రెడ్డి పేరును ఈడీ చేర్చిందన్నారు. అంతర్గత కుమ్ములాటతోనే కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కవిత లేక తమ పార్టీ అంతర్గత వ్యవహారమన్న బీఆర్ఎస్ లీడర్లు ఇష్యూపై తామే తేల్చుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంలా మారిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దర్యాప్తు సంస్థలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరును ఈడీ చేర్చిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఈసారైనా రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటుందా లేదా అమృత్ పథకం వంటి స్కామ్ల తరహాలో వదిలిపెడుతుందా అని ప్రశ్నించారు. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా కకావికలమైందని విమర్శించారు కేటీఆర్. In Telangana, all along we've known Mr. Revanth Reddy as a bagman. A bagman because, he was infamously caught with 50 lakh rupees in a bag trying to bribe MLAs and trying to purchase MLAs and destabilize the government. Now today, he continues to be a habitual offender. As per the charge sheet filed by the Enforcement Directorate in the National Herald case, Mr. Revanth Reddy, who is now the Chief Minister of Telangana, who was the then PCC president, had openly bribed lot of his Congress office bearers and also sought money from business houses, is what the ED is charge sheeting, is what the ED is accusing him of. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరిగిన ప్రతిసారి ముందస్తు అరెస్టులు నిర్బంధాలు చేయడం ఏంటని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. సీఎం జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతులను అరెస్టు చేయడం దారుణమన్నారు. జహీరాబాద్ నిమ్స్ చుట్టూ ఉన్న గ్రామాలను అష్టదిగ్బంధనం చేసి రైతు నాయకులను నిర్బంధించడం ఏ విధంగా ప్రజాపాలన అవుతుందన్నారు. కవిత లేక తమ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఈ ఇష్యూపై తామే తేల్చుకుంటామని చెప్పారు. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, కవిత సూచనలు మాత్రమే చేసిందన్నారు దాసోజు శ్రవణ్. ఒక బిడ్డ తండ్రికి లేఖ రాసినట్టుగా ఎందుకు చూడకూడదు? రెండోది, అందులో పాజిటివ్ కంటెంట్ ఉంది, కొంత సూచనప్రాయమైన కంటెంట్ ఉన్నది. ఆ కంటెంట్ ఏమైనా కొత్త కంటెంటా చెప్పరు నాకు మీరు. ఇది 2023 ఎన్నికల సందర్భంలో ఉన్న ముచ్చటేనా? మామూలు కార్యకర్తలు బహిర్గతంగా అనుకున్న ముచ్చట్లే తనకు అందుబాటులో ఉన్నది. తను ఏదో రాసి పంపిస్తే, ఒకవేళ ఇట్ ఇస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్, ఈవెన్ ఇఫ్ దట్ లెటర్ ఇస్ రిటన్ బై కవితమ్మ, ఇట్స్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. కవిత లేఖపై బీజేపీ, కాంగ్రెస్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో సిట్టింగ్ సీఎం పేరు కనిపిస్తే రాజ్యాంగపరంగా, నైతికంగా రాజీనామా చేయాలన్నారు. అవినీతి ఆరోపణల మధ్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలో ఉండే నైతిక హక్కు లేదన్నారు బీఆర్ఎస్ నేతలు.